ఏమన్నా ట్రై చేయండి. అంటే కుకింగ్ ఆఫీస్‌లో మీరు హ్మ్. ఎందుకంటే నాకు కుకింగ్ రాదు. ఇక మనకొచ్చింది ఓన్లీ బిర్యానీయే అదొకటే చేశా. నేను చెప్తున్నా అంటే కుకింగ్ వీడియో అనేది చాలా దారుణంగా అనిపిచ్చింది అది చేస్తున్నప్పుడు. దాంతో కంపేర్ చేసుకుంటే మామూలు డే టు డే వ్లాగ్స్ ఏవైతే ఉంటాయో చాలా ఈజీ అనమాట. అంటే నాకు హ్మ్. అట్‌లీస్ట్ నాకు చాలా ఈజీగా చేయగలుగుతానన్నమాట. అంటే ఈరోజు నేను ఎక్కడికెళ్తున్నా సంథింగ్ ఇట్లాంటివన్నీ. కాకపోతే నాకున్న ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు కొంచెం అది ఏమంటారు ఓవర్‌కమ్ చేసినాను. బట్ నాకు కొంచెం నెర్వస్ ఎక్కువుంటదన్నమాట. బయటికి పోయినప్పుడు ఓకే. మొబైల్ తీసి షూట్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా అందరూ అట్లా చూస్తారు. ఇలా చూస్తారు. ఏంది ఈడు షూట్ చేస్తా ఉన్నాడు అది ఇది అని ఒకలా చూస్తారు గదా! సో, ఎందుకులే అవును. వాళ్ళేమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేను మొబైల్ బయటికి తీసేవాడిని కాదు. లేదంటే ఈ పాటికి మంచి చాలా వీడియోలొచ్చేయి ఛానెల్‌లో. సో, నేను ఈసారి అదే ట్రై చేద్దాం అనుకుంటాను వ్లాగ్స్ లాంటివేమన్నా. ఎందుకంటే ఇప్పుడు అవును. పబ్లిక్ కూడా బాగా వాళ్ళు కూడా అలవాటు పడ్డారనమాట. అంటే వాళ్ళు కేర్ చేయట్లే ఈసారి. ఏదో యూట్యూబ్ ఛానెల్ ఉంటదని లైట్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు మాత్రం హ్మ్. వింతగా చూసారనమాట. ఏంది షూట్ చేస్తున్నారు ఈళ్ళు అవును. అట్లుండేది. ఎందుకు రికార్డ్ చేసి అవును. ఇప్పుడు కొంచెం అందరికి తెలుస్తున్నాయి. తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా సింపుల్‌గా తీసుకుంటున్నారు. సో, ఇటలీ ఇల్లాలు హెలో, హెలో అండి. ఇటలీ ఇల్లాలు హాయ్, హాయ్. సో, గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఇటలీ ఇల్లాలు ఏం చేస్తున్నారు తిన్నారా? ఫస్ట్ అంతే బ్రో క్రీప్ ట్రైన్. షూర్ యాహ్! తప్పకుండా. నాకు ఇప్పుడు కొంచెం ఓవర్‌కమ్ చేసినాను. నేను ఈసారి షూట్ చేస్తా అన్ని మంచిగా. అప్‌లోడ్ చేస్తా. ప్రతి దాన్ని కూడా కంటెంట్ మన లైఫ్‌లో జరిగే అవును. ప్రతి దాన్ని కంటెంట్ కిందే చూడాల. అది ఒక ఏఐ గూడా ఉన్నట్టుందన్న టూల్. ఏఐ టూల్. మనం కొంచెం మ్యాటర్ ఇస్తే అది కొంచెం కంటెంట్ ఎక్కువ వస్తది. అవునా? ఒకసారి సో, శ్రీవల్లి ఒకసారి నీకు అట్లాంటివేమన్నా తెలిస్తే నాకు పంపించేయి. నేను చూసుకుంటా. మెయిల్ చేసేయండి. నేను చూసి నీకు పెడతానన్నమాట. చూసి నాకు పెట్టు శ్రీవల్లి. సో, అన్న హ్మ్. గేమింగ్ ఛానెల్ మొన్న పోయి గేమింగ్ డైలీ ఒక 3 అవర్స్ లైవ్‌ని 15 మినిట్స్ అండ్ 20 మినిట్స్ వీడియోని వాడి వీడియోస్ ఎగ్జాక్ట్‌లీ నిక్కీ బ్రో. ఓకే. అట్లా కూడా ఇప్పుడు ఈవెన్ నేను లైవ్ చేస్తున్నా కదా! దీనికి కూడా సంథింగ్ ఏదో ఆప్షన్ ఉంటది. అంటే లైవ్ నేను 2 అవర్స్ చేస్తే దాన్ని ఒక చిన్న చిన్న బిట్స్ కింద కట్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చనుకుంటా. ఓకే. ట్రై చేయన్నా చూడది. హాయ్ శ్రీవల్లి అక్క హాయ్. అంట నీకు. కాదు ఏం నిఖిల్ ఏం ఒక ఏం ఫ్రెండ్ ఉంది. తన అమ్మాయి. ఎక్కడ? నిక్కీ అని నా ఫ్రెండ్ ఉంది. నిఖిత. ఓకే. అమ్మాయి. ఓకే. సో, నిక్కీ అని నేమ్ ఎక్కడున్నా అమ్మాయి అనే అనుకుంటున్నా నేను. ఓకే. కానీ ఇక్కడ కాదు. సారీ. సారీ నిక్కీ బ్రో. సారీ. ఆ! నిఖిల్ అలియాస్ నిక్కీ అనమాట. అవును. హ్మ్. కాదు సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ చాలా ఎక్కువ వస్తారేమో, చాలా మంది ఉండొచ్చు. హాలిడే కదా! అని ఎక్స్‌పెక్ట్ చేసి లైవ్ పెట్టా. కానీ సీరియస్‌గా చెప్తున్నా ముగ్గురు, నలుగురు, ఇద్దరు అంతే. అవునన్నా. అంటే ఫ్రైడే నైట్ అందరూ ఫుల్ చిల్ అయ్యి ఉంటారు. కానీ సో శ్రీవల్లి ఒకటి చెప్తుందో తెలుసా? నేను నిన్న మార్నింగ్ గూడా చెక్ చేసినా అనమాట. అరౌండ్ 4:00, 5:00 వచ్చినప్పుడు చూసా. అండ్ ఓకే. నేను జస్ట్ 2, 3 టైమ్స్ కూడా చూసాను అదే టైంకి. నాకెందుకో తెలీదు చాలా మంది లైవ్‌లు పెడుతున్నారు ఎర్లీ మార్నింగ్ 4:00, 5:00కి. నువ్వు ఆ! నమ్మవు మినిమమ్ 60 మెంబర్స్ తక్కువ అంటే 60 మెంబర్స్ అదంటే కంటిన్యూయస్‌గా 60 మెయింటైన్ అవుతుందన్నమాట లైవ్ చూసేవాళ్ళు. ప్రతి ఒక్కరి లైవ్ గూడా అంతమందే వస్తున్నారు ఆ టైంలో. ఎందుకో నాకు తెలీదు. అయితే ఎస్పెషల్లీ నువ్వు ఎస్పెషల్లీ కువైట్‌లో వాళ్ళనుకుంటా. వాళ్ళందరూ కువైట్‌లో ఉండేవాళ్ళు అట్లా ఏస్తుర్రు. ఆ టైంలో. మేబీ వాళ్ళకి మరి కువైట్‌లో ఆ టైంకి ఎంత టైం అవుతుందో మరి మనకు తెలీదు గానీ, ఆ టైంలో చాలా మంది చూస్తున్నారు లైవ్. ఒకరోజు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా అట్లా ఎర్లీ మార్నింగ్ లేచి. రేపు మార్నింగ్ ట్రై చేయన్నా. నేను గూడా లెగిస్తా అలారం పెట్టుకొని. ష్యూరా? అయితే మనం 4:00 అట్లా ప్లాన్ చేద్దామా ఎర్లీ మార్నింగ్? అంటే రేపు మార్నింగ్. సండే ఆ! ఎర్లీ మార్నింగ్ అంతే గదా! ఆ! ఓకే. ఫైన్. హ్మ్. ఓకే. ట్రై చూద్దాం చేద్దాం 4:30కి. త్వరగా. సో, ఓకే. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రా బ్రో నిక్కీ బ్రో. మార్నింగ్ 4 ఏఎంకి మనం లైవ్ ప్లాన్ చేద్దాం. అలారం పెట్టుకొని. నేను అందుకే అందరికి ఇందాక చెప్దాం ధన్యకి, సూర్య. సూర్యాభాయ్ నువ్వు గూడా ప్లీజ్ బ్రో. ఎర్లీ మార్నింగ్ 4:00కి రా బ్రో లైవ్‌కి. ప్లాన్ చేద్దాం మనం. నేను అందుకే ఇందాక అడిగేసా శ్రీవల్లి గారు. ఓకే. ఏమడిగావు? ఏమడిగావు సూర్య బ్రో? అదే నేను అడగబోతున్నా. ఈ వీడియోస్‌ని కట్ చేసి మధ్యలో మీమ్ పెట్టి వీడియోస్ పెడితే లైవ్ మొత్తం చూడని వాళ్ళు ఈ చిన్న చిన్న వీడియోస్ చూస్తారు. నిక్కీ బ్రో ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది ఆల్రెడీ అలాగే అంటే ఈ సో కాల్డ్ ఎవరైతే వుమెన్స్ వీళ్ళందరూ ఎక్కువ లైవ్‌లు చేస్తున్నారు కదా! నేను వాళ్ళ ఛానెల్ చెక్ చేశాననమాట. వాళ్ళు 2, 3 అవర్స్ లైవ్ చేస్తూ ఉంటే మళ్ళీ వాటిని కట్ చేసి వీడియోస్ కింద అప్‌లోడ్ చేస్తున్నారు. సో, అది ఆప్షన్ ఇక్కడ డైరెక్ట్‌గా ఉందనుకుంటా. నాకు కూడా కనిపిస్తుంది. బట్